ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నువ్వేం భయపడకమ్మా, వకీల్ సాబ్ వచ్చారు, నీకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తారు. చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తుంటే నన్ను బయటికి తీసుకెళ్లే వాళ్ళు, కానీ అలా చేయలేదు కదా పున్నమి. నా సంగతి వదిలే పున్నమి. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా నిన్న ఒక ముఖ్యమైన విషయం గురించి అడగాలమ్మా. పున్నమికి తనే జాబిల్లనే విషయం తెలిసిపోయిందా? నేను నీ బిడ్డని కాదా అమ్మా, ఎవరికి పుట్టానో తెలియని అనాథనా. ఎక్కడో పుడితే పెంచుకుని సాకావా అమ్మా? నా బిడ్డ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరి బిడ్డో కూడా చెప్పుంటే బాగుండేది. రాజవంశ వారసురాల్ని అనాథం చేసేశారు. చెప్పమ్మా. అబద్ధం పున్నమి, నువ్వు అనాథవి కాదు. నిన్ను అనాథం చెప్పిన ఆ దుర్మార్గులు ఎవరు పున్నమి? చావు బతుకుల మధ్య ఉన్న నాన్నని చూడ్డానికి నేను హాస్పిటల్కి వెళ్తే నానమ్మ అలా అనేసరికి నా గుండె పగిలిపోయిందమ్మా. వాట్ ఈస్ దిస్ ఎస్ఐ గారు? అయినా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు? ఇది చాలా పెద్ద క్రైమ్. నా స్టేషన్లో నేను ఎలా ఉండాలో నీ దగ్గర నేర్చుకోవాలి. నా దగ్గర నేర్చుకోమని నేను చెప్పలేదు, కానీ ఎలా ఉండాలో మీ హైయర్ అఫీషియల్స్ నేర్పించుంటారేమో కదా. అయినా మీరు ఒక లాయర్ ముందే ఇలా ప్రవర్తిస్తున్నారంటే కామన్ పీపుల్ ముందు ఎలా ప్రవర్తిస్తారో అర్థం అవుతుంది. మీరు వచ్చిన పని ఆ హంతకురాల్ని కలవడం, నా క్లాస్ పీకటం కాదు. బయలుదేరండి. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. కానిస్టేబుల్స్ వీళ్ళని బయటికి పంపించండి. అవసరం లేదు. పునమి పద. పున్నమి, పున్నమి. ఏమైంది పునమి? అమ్మకి బెయిల్ ఇచ్చి తీసుకురావడం కుదరదా వకీల్ సాబ్? ఇక్కడ కుదరటం లేదు పునమి. ఆ ఎస్ఐ గారు ఏం చేసైనా మీ అమ్మగారిని బయటికి పంపేలాలేడు. అమ్మ ఏదో నిజం చెప్పాలి అనంది వకీల్ సాబ్. ఆలోపే కానిస్టేబుల్ నన్ను తీసుకొచ్చేసింది. ఏం పర్లేదు పునమి, రేపు కోర్టు దగ్గర కలుద్దాం. పునమి, ఇక్కడికి వస్తున్నట్టు అమ్మా నాన్నలతో చెప్పలేదు, కంగారు పడుతుంటారు. ఇంటికి వెళ్దాం పద. అమ్మని రేపు కోర్టు దగ్గర కలవచ్చు కదా వకీల్ సాబ్? తప్పకుండా కలవచ్చు. ఇప్పుడు పద. పున్నమికి నిజం చెప్పేస్తుంటే బాగుండేది. డబ్బు, నగలు, ఆస్తి పేపర్లు ఏది దొరికితే అవి బ్యాగ్లో సర్దేయండి. మీరిద్దరూ ఆ బీరువాలో చూడండి, నేను వెళ్ళి అటువైపు చూస్తాను. త్వరగా వెళ్ళండి. పద. అగ్నిదేవ్ గారు, వైదికమ్మ గారు, ఏంటి ఎవరూ లేరు, బయట కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అగ్నిదేవ్, అగ్నిదేవ్ ఇటు చూడు. వైదిక, చూసింది చాలు, వెంటనే బ్యాగ్లో సర్దాం.
కానీ ఆ, ఇదేంటి పెద్దమ్మ గారి గది తలుపులు తెరుచున్నాయి, లోపల బీరువాలు తెరుచున్నాయి. కంగారులో ఏమైనా మర్చిపోయారేమో. ఇదంతా చూస్తుంటే పెద్దమ్మ గారు మర్చిపోయినట్టు లేదు, ఎవరో దొంగతనం చేసినట్టుంది. ఇక్కడున్న డబ్బు నగలు ఎవరో దొంగలించారు. వెంటనే పెద్దమ్మ గారికి చెప్పాలి. రండి పెద్దమ్మ గారు, రండి. చూడండి, బీరువాలన్నీ తెరుచున్నాయి. ఇలా ఉన్నాయేంటి? మేం చూసాం, నువ్వు కూడా చూస్తే ఏది ఎక్కడ తెరుచున్నాయో చూపించు. నేను చెప్పేది నిజం పెద్దమ్మ గారు. నేను ఇందాక చూసినప్పుడు తెరిచి ఉన్నాయి. నమ్మండి నన్ను. ఏమంటున్నావు పున్నమి? డబ్బులు నగలు లేకపోవడం ఏమిటి? మన ఇంట్లో మనం తప్ప ఇంకెవరూ లేరు కదా. అసలు బయట వాళ్ళు వచ్చే అవకాశమే లేదు. దొంగతనం బయట వాళ్ళే చేయాలని లేదు కదా పెద్దమ్మ గారు. ఇంటి దొంగల పని కూడా అయ్యుండొచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.